అక్కకి గుర్తుపెట్టుకో. అక్కకు రా నాన్న. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన దృశ్యాలను కూడా చేస్తున్నాము. వివేకానందరెడ్డి మృతిపై ప్రగాఢ సంతాపాన్ని వెలుబుచ్చి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు తులసిరెడ్డి. వివేకానందరెడ్డి గారి మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మేము వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో కలుసుకునే వాళ్ళం. జనరల్గా ఆయన వచ్చేవాడు హైదరాబాద్కి వచ్చేసి, నేను అదే ట్రైన్లో ఉండేవాళ్ళము. చాలా సందర్భాల్లో ఆ పక్క ఒకే కంపార్ట్మెంట్లో ఆ బర్త్ అయింది, ఈ బర్త్ నేను, ఆ విధంగా గడిచిపోయినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అటువంటి వివేకానందరెడ్డి గారు ఈరోజు లేరు అంటే అది చాలా నమ్మశక్యంగా లేదు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, సమితి ప్రెసిడెంట్గా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చాడు. ఒక నిగర్విగా, ఒక నిరాడంబరుడుగా, ఒక నిజమైన ప్రజానాయకుడిగా చిన్నోళ్ళు పెద్దోళ్ళని కాకుండా ఎవరు వచ్చినా, ఏ సమస్య మీద వచ్చినా వెంటనే ప్రతిస్పందించే ఒక నిజమైన ప్రజానాయకుడు, ఒక రాజకీయ అజాత శత్రువు. అటువంటి వివేకానందరెడ్డి గారు ఈరోజు లేకపోవడం అనేది ఆయన అభిమానించే వాళ్ళకే కాకుండా మొత్తం ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి ఒక తీరని లోటు. ఏది ఏమైనప్పటికీ ఆ లోటును ఎవరూ తీర్చలేకపోయినప్పటికీ, ఆయన భౌతికంగా మన ముందు లేకపోయినప్పటికీ ఆయన స్మృతులు, ఆయన జ్ఞాపకాలు నిరంతరము మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటాయని భావిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తున్నాను. వివేకానందరెడ్డిది సహజ మరణం